కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు మీ జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని, అనేక ఆశ్చర్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటున్నాను. నిజంగా దేవుడు ఈరోజు మీ జీవితంలో దేవుడు ఆయన మహిమ పొందే విధంగా తయారు చేయబోతున్నాడు. హల్లెలూయా కదండి. మీ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందుకునే విధంగా నిజంగా అండి మనం చేసే ప్రార్థన ద్వారా మనకు కలిగే శ్రమల వల్ల, మనకు కలిగే అవమానాల వల్ల దేవుడు మహిమ పొందుతాడు కదండి. హల్లెలూయా. ఎందుకంటే మన కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన మహిమార్థంగా మనం జీవిస్తాం కదండి. అందుకే ఈ రోజు దేవుడు మరి నీ జీవితం ద్వారా ఆయన మహిమ పొందే విధంగా తయారు చేయబోతుండు. చూడండి, యోహాను 9వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఏమని సెలవిస్తుంది తెలుసా అండి? యేసు వీడైనను వీని కన్నవారెనో పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి కదండి. మరి చూడండి, ఒక వ్యక్తి దేవుడు ఏం చేసిందంట, ఆయన గుడ్డివాడిగా ఉన్నాడు. అంటే దేవునికి మహిమార్థముగా కదండి, మరి ఆయన మహిమ పొందే విధంగా ఆయన ఒక సూచక్రియ ఆ కుటుంబంలో కనపరచడానికి ఆయన గుడ్డివారిగా ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు కదండి, మరి దేవుడు ఆయనకు ప్రత్యక్షమై కదండి, ఆయన కన్నులు ముట్టినప్పుడు ఆయన కన్నులు తెరవబడ్డాయి అంట అండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా మరి దేవుని క్రియలు ఆయన మరి